మామయ్య ఇదిగోండి మీ బట్టలు అన్ని ఐరన్ చేస్తాను. ఎందుకమ్మా ఐరన్? నేను ఎటెళ్తానని? అత్తయ్య ఉన్నప్పుడు చేసేది కదా మామయ్య. అయినా నేను మిమ్మల్ని బట్టలు ఉతుక్కొద్దని చెప్పాను కదా, ఎందుకు ఉతుక్కుంటున్నారు? ఇంట్లో పనులే నీకు చాలా ఎక్కువ అవుతున్నాయి, అందుకే నేను చేసుకున్నా. అలా ఏం లేదు మామయ్య, మీరు ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మావయ్య మీకు ఇష్టమని టమాటా పప్పు ఇంకా బెండకాయ ఫ్రై చేశాను, తినండి. అవునా? వడ్డించమ్మా. కొంచెం మీ అత్తయ్య చేసినట్టే ఉందమ్మా. నాకు నేర్పించింది కూడా అత్తయ్యే కదా మావయ్య. ఇప్పుడు తను మనతో ఉంటే బాగుండేది కదమ్మా. నాకు కూడా చాలా సార్లు అదే అనిపించింది మావయ్య. అయినా నీ చేతి వంటతో మీ అత్తయ్యని గుర్చేసావమ్మా, అది చాలే. మావయ్య ఏమైంది మావయ్య? రేఖా వెళ్ళి మంచినీళ్ళు తీసుకురాపో. సరే అక్క. మామయ్య వాటర్. ఇదిగోండి మావయ్య, టాబ్లెట్ వేసుకోండి. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? మేము మీ కోడళ్ళం కాదు, కూతుర్లం. ఇంకెప్పుడు థ్యాంక్స్ చెప్పి మమ్మల్ని బయట వాళ్ళని చేయకండి మామయ్య. సరే మావయ్య, మీరు రెస్ట్ తీసుకోండి, మేము ఏదైనా వేడిగా వండుకొని తీసుకొస్తాం. కూతురు లాంటి కోడళ్ళు మీకు ఉంటే ఓ కామెంట్ పెట్టండి.